పాలు ఉసీనరాకి పట్టిద్దామని. భార్య మాట కాదనలేక మిగిలినటువంటి వసువులతో కలిసి ద్యువు ఆ కామధేనువుని అపహరించాడు. అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. వశిష్ఠ మహర్షి మరునాడు పూజ కోసమని, సాయంకాలం అగ్నికార్యం కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికని వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు, నందినీ ధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒక్కసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు అపహరించడం తెలిసింది ఆయనకి. తెలిసి వెంటనే శపించారు. బ్రహ్మర్షి లేని సమయం చూసి నందినీ ధేనువుని అపహరించారు కనుక మీరు భూలోకమునందు జన్మించెదరుగాక అని. ఈ అష్టవసువులకి ఈ వార్త తెలిసి పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. మహాప్రభో, మీరు మాకు దారుణమైన శాపాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు మేము భూలోకంలో జన్మిస్తే చాలా ఇబ్బందులకి గురైపోతాం. మీరు మా యందు అనుగ్రహించి